టుడేస్ నాన్ స్పాయిలర్ వీడియో వచ్చేసి కమల్ హాసన్ గారి మూవీ అయిన థగ్ లైఫ్ ని బ్రేక్ డౌన్ చేద్దాం రండి. అంటే దాంట్లో ఉండే డీటెయిల్స్ ని చూద్దాం. మరి వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ లైక్ చేసుకోండి. ఇక వీడియోని స్టార్ట్ చేస్తే మరి ఇక ట్రైలర్ స్టార్టింగ్ సీన్ లోని కొన్ని ప్లేస్లను చూపించారు. దాంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి డెజర్ట్ హైవే అన్నమాట. ఇది రాజస్థాన్ లో ఉందని చెప్పాలి. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి న్యూఢిల్లీ. అండ్ ఈ ప్లేస్ ని కూడా చూపించారు. ఈ ప్లేస్ లో రంగురంగులో ఒక ఫ్లాగ్ ఉంటుంది. ఈ ఫ్లాగ్ ని బుద్ధిస్ట్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ ఫ్లాగ్ వచ్చేసి భూటాన్ కంట్రీలో ఉంటుందని చెప్పాలి. అండ్ ఇంకో సిమిలర్ పాయింట్ ఏంటంటే ఏదైతే ఈ హౌస్ ఉందో ఈ హౌస్ వచ్చేసి భూటాన్ లో ఈ విధంగానే కట్టుకుంటారన్నమాట. అండ్ భూటాన్ కంట్రీస్ లో ఎక్కువగా కొండలపైన హౌసెస్ ఉంటాయని చెప్పాలి. ఇక కమల్ హాసన్ వచ్చేసి అమర్ నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చేసి తలదాచుకుంటాడు. అండ్ ఇక్కడ కమల్ హాసన్ గారు పర్టికులర్ గా ఈ షాట్ లో వచ్చేసి ఇలా చేస్తూ ఉంటారు. అంటే భూటాన్ లో నేర్పించే టెక్నిక్స్ వచ్చేసి కమల్ హాసన్ గారు నేర్చుకున్నారని తెలుస్తుంది. దీంట్లో ఉంది కమల్ హాసన్ అని కన్ఫర్మ్ చేయడానికి ఇంకో సిమిలర్ పాయింట్ కూడా ఉంది. దీంట్లో అమర్ వచ్చేసి కమల్ హాసన్ ని పట్టుకున్నప్పుడు ఈ సీన్ చూడండి. ఈ సీన్ లో జాకెట్ వేసుకొని ఉంటాడు. అండ్ ఈ షాట్ లో చూసుకుంటే కనుక ఇక్కడ కూడా ఒక జాకెట్ ఉంటుంది అన్నమాట. దీన్ని బట్టి చెప్పచ్చు అక్కడ ఉంది కమల్ హాసన్ అని. ఇక మీకు డీటెయిల్ గా చెప్తా, ఇది వినండి. ఎప్పుడైతే కమల్ హాసన్ గారు చేతిని ఈ విధంగా పెడతాడో ఇది వచ్చేసి ప్రణామ ముద్ర అన్నమాట. దీని యోగాలు ఎక్కువగా యూజ్ చేస్తారని చెప్పాలి. ఇక పర్టికులర్ గా ఇక్కడ వీళ్ళందరినీ కొడుతుంటాడు కదా మన కమల్ హాసన్ అయితే, ఇది వచ్చేసి మార్షల్ ఆర్ట్ అన్నమాట. ఇక్కడికి వెళ్ళి మార్షల్ ఆర్ట్ ఎందుకు నేర్చుకున్నాడు అనేది ముందు ముందు ట్రైలర్ లో చెప్తా. ఇక కట్ చేస్తే అమర్ చైల్డ్హుడ్ అన్నమాట. పర్టికులర్ గా ఈ లొకేషన్ వచ్చేసి చెన్నై. ఎలా తెలిసిందంటే ఇది పచ్చియ ప్యాస్ హాల్ అన్నమాట. ఇది చెన్నైలో పెద్ద ల్యాండ్ మార్క్ అని చెప్పాలి. ఇక కట్ చేస్తే మళ్ళీ మన కమల్ హాసన్ గారు వచ్చేసి ఎవరినో పూడ్చిపెట్టి వాళ్ళపై మట్టిని జల్లుతూ ఉన్న సీన్ చూపించారు. ఇక దాని పక్కన ఉన్నాడు మన అమర్ గాడ్ అన్నమాట. ఇక అమర్ వచ్చేసి తన ప్రాణాలని కాపాడాడని తెలుసుకోవడానికి అమర్ ఒంటిపై గాయాలు చూసుకోవచ్చు. ఇక మన కమల్ హాసన్ వచ్చేసి మట్టి అయితే వేస్తూ ఉంటాడు కదా. మట్టి వేస్తున్నాడు అంటే వాళ్ళకు దగ్గర బంధువు అయి ఉండాలి అతను ఎవరో. అండ్ అమర్ని నాతోటే ఉంచుకుంటా అని చెప్తాడు. అంటే అడాప్ట్ చేసుకుంటాడు అన్నమాట. ఇక అతన్ని తీసుకొని ఢిల్లీకి అయితే వెళ్తాడు. ఇక అక్కడ ఉన్న తన సామ్రాజ్యాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఇక అమర్ ఎంట్రీ అవుతాడు అన్నమాట. అమర్ ఎంట్రీ వచ్చేసి ఇలా ఎడారిలో చూపిస్తారు. అండ్ బ్యాక్ సైడ్ లో చూసుకోవచ్చు పూరి గుడిసెలు, క్యామెల్స్ ఉంటాయి. పర్టికులర్ గా ఇది రాజస్థాన్ లేదా గుజరాత్ అని చెప్పుకోవాలి. అండ్ మనం కార్ ని గమనిస్తే కనుక ఇది ఒక వెహికల్ వచ్చేసి ఆర్మీకి సంబంధించింది. పైన ఇది మరియు సైరన్ కూడా ఉంది. ఇక మనోడు వచ్చేసి ఆర్మీకి సంబంధించిన డ్రెస్ అయితే వేసుకున్నాడు. అంటే ఈ మూవీలో ఆర్మీ లేదా పోలీస్ గెటప్ లో కనిపించబోతున్నాడు. కమల్ హాసన్ ఇలా అంటాడు, బయట వాడు చూసుకుంటే లోపల నేను చూసుకుంటా అని. అమర్ బయట నుంచి చూసుకుంటే నేను దేనికి అని అంటాడు. అంటే ఇతను వచ్చేసి కమల్ హాసన్ కి రైట్ హ్యాండ్ అన్నమాట. అండ్ పర్టికులర్ గా ఈ విషయం వచ్చేసి అమర్ తోనే చెప్తాడు. ఇక ఇతను వచ్చేసి పవర్ మన ఇంటి తలుపులు తట్టదు, బద్దలు కొట్టుకొని తీసుకొని రావాలి అంటాడు. పర్టికులర్ గా చూడండి ఇక్కడ ఇవన్నీ చూసుకోవచ్చు. అంటే వీళ్ళు మన కమల్ హాసన్ పైన ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మన కమల్ హాసన్ ఇతన్ని కాల్చిన తర్వాత అమర్ వచ్చేసి ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు చూడండి. ఎందుకురా చంపావు అనేలా ఇచ్చాడనమాట. నిజంగా వాళ్ళతోటి ఏదేదో కనెక్ట్ ఉంటే కదా ఇలా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ అమర్ని చూసుకుంటే కనుక పొలిటీషియన్ అండ్ వీళ్ళతోటి కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కమల్ సార్ వచ్చేసి కార్ ని నడుపుకుంటూ వెళ్తున్నప్పుడు కార్ పై అటాక్ చేస్తారు కదా. ఆ అటాక్ జరిగే బ్యాక్గ్రౌండ్ ని చూడండి. ఇది గుర్తుంచుకోండి. మళ్ళీ కట్ చేసి ఇతను ఫైర్ చేస్తూ వస్తాడన్నమాట గన్ తోటి. అతని బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి. అంటే వీళ్ళంతా ఒకటై కమల్ హాసన్ పై చంపడానికి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ అటాక్ జరిగిన తర్వాత నాకైతే ఇలా అనిపించింది, దెబ్బలు తిన్న కమల్ హాసన్ వచ్చేసి వాళ్ళ దరిదాపుల్లో కూడా లేకుండా భూటాన్ కి పారిపోతాడని. ఇక అక్కడైతే క్యూర్ అయి ఆయన మార్షల్ ఆర్ట్ నేర్చుకుంటూ ఉంటాడనమాట. బట్ ఎవరైతే అమర్ ఉన్నాడో అతను మాత్రం మన కమల్ హాసన్ ని విడిచిపెట్టాడు. చివరికి భూటాన్ కి వెళ్లి కూడా అతనితో గొడవ పెట్టుకుంటాడు. కానీ అంతలా అతనిపై ఎందుకు కోపం ఉంది మరి? దాన్ని ఈ విధంగా ఆలోచించాను. చిన్నప్పుడు మన కమల్ హాసన్ ని కాపాడుతాడు కదా. యాక్చువల్ గా కమల్ హాసన్ గ్యాంగ్స్టర్ కదా. గ్యాంగ్స్టర్ కాబట్టి మన కమల్ హాసన్ ఏదో ఒక సెటిల్మెంట్ లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని చంపేసి ఉండొచ్చు. దాన్ని చూసి ఈ పిల్లాడు వచ్చేసి పగ తీర్చుకోవాలని అతన్ని కాపాడి చివరికి అతని పైనే చంపడానికి వెళ్తాడు. నాకైతే ఇలానే అనిపించింది. లేకపోతే భూటాన్ లో ఒక జీవితాన్ని జీవిస్తున్న ఒక వ్యక్తి కోసం వీడెందుకు వెళ్తాడు మరి? ఇక అమర్ వచ్చేసి ఏదైతే గ్యాంగ్స్టర్ ఉన్నారో వాళ్ళందరినీ నేను దీనికి రాజునని ప్రకటించుకుంటాడు కదా. కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ లో ఒక లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మన అమర్ వచ్చేసి తన హ్యాండ్ మూవ్మెంట్ ని ఇలా ఇలా చేస్తూ ఉంటాడో ఆ లైట్ కూడా అదే విధంగా హ్యాండ్ మూవ్మెంట్ కి తగ్గట్టు పర్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. నిజంగా ఇలా పెట్టాలనే ఆలోచన వచ్చినందుకు నిజంగా హ్యాట్సప్ అయ్యా డైరెక్టర్ కి. దీంట్లో ఇంకో కనెక్షన్ ఉందని చెప్పాలి. ఎప్పుడైతే మనోడు ఇక్కడికి వచ్చి మార్షల్ ఆర్ట్ నేర్చుకుంటూ ఉంటాడో అప్పుడు ఈ సీన్ ఉంటుందన్నమాట. ఈ సీన్ పరంగా మాట్లాడుకోవాలంటే
ఇక కమల్ హాసన్ గారు ఏర్పరచుకున్న సామ్రాజ్యాన్ని మొత్తం వీడు నాశనం చేస్తున్నాడని ఇతను వచ్చేసి కమల్ హాసన్ కి చెప్పుండొచ్చు. అలా వచ్చినప్పుడు మనోడు రిటర్న్ బ్యాక్ అయి పొలాల నుంచి వెళ్ళి ఎవరైతే మన అమర్ ఉన్నాడో అతన్ని చంపేసి ఉండవచ్చు అని నా అభిప్రాయం. ఆయన పర్టికులర్గా ఏ మూవీలో కూడా రొమాన్స్ చేయనంతగా ఈ మూవీలో చేశారని చెప్పాలి. నిజంగా దీనిపై చాలా ట్రోల్స్ అవుతున్నాయి. ఆయన త్రిష పరంగా కూడా ఇదే విధంగా ప్రవర్తించినట్టు దీంట్లో చూపించారు. మరి చూడాలి మరి ఏ విధంగా ఉంటుందో మూవీ అయితే. నేను గమనించిన డీటెయిల్స్ అండ్ మైక్రో డీటెయిల్స్ ఇవే అని చెప్తున్నా. మరి మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.